హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు. ఈ రోజు వీడియోలో యమ్మీ అండ్ టేస్టీ సూపర్ బేబీ వెయిట్ గెయినింగ్ లంచ్ రెసిపీని చూద్దాము. ఈ రెసిపీ ఒక టేస్ట్ న్యాచురల్ స్వీట్నెస్ తో నిండిపోయి ఉంటుంది. 8th మంత్ నుండి 3 years పిల్లల వరకు ఈ రెసిపీని అయితే పెట్టుకోవచ్చు. ఫైబర్ రిచ్ బేబీ ఫుడ్ ఇది. పిల్లలు తిన్నాక టమ్మీ ఫుల్ అయ్యి హాయిగా ఆడుకుంటారు. బనానా దగ్గరికి రాని చిన్నారులకి సైతం ఈ రెసిపీని మీరు ట్రై చేయొచ్చు. పిల్లల కోసం మరికొన్ని హెల్తీ బేబీ వెయిట్ గెయినింగ్ లంచ్ రెసిపీస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ ని విజిట్ చేసినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్తీ సూపర్ బేబీ వెయిట్ గెయిన్ లంచ్ రెసిపీ కోసం ఒక చిన్న గిన్నెలో 250 ml వరకు వాటర్ని పోసుకుని పీల్ చేసి కట్ చేసుకున్న 1 bowl స్వీట్ పొటాటో ముక్కల్ని ఉడకపెట్టుకోవాలి. 5 to 7 minutes ముక్కలు చక్కగా మనకి ఇలా కుక్ అయి ఉంటాయి. వీటిని చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోవటానికి అవసరమైనంత నీళ్ళని పోసుకుని ప్యూరీ మాదిరి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 tablespoons నెయ్యి వేసుకుని నెయ్యి కాగా వచ్చినాక 3 tablespoons వరకు ఉప్మా రవ్వని పచ్చివాసన పోయే అంత వరకు వేపుకుని 250 ml వరకు వాటర్ని పోసుకుని 1 minute పాటు కుక్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న స్వీట్ పొటాటో ప్యూరీని వేసి మొత్తం కలుపుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని చల్లారనివ్వండి. హాఫ్ బనానాని మెత్తగా స్మాష్ చేసుకుని యాడ్ చేసి మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ రోజు వీడియోలో బేబీ డిన్నర్ రెసిపీని చూద్దాం. ఈ రెసిపీ ఒక టేస్ట్ జనరల్గా మనం పిల్లలకి పెట్టే సెరిలాక్ టేస్ట్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. ఈ రెసిపీలో నేను ఫ్రూట్ని యూజ్ చేశాను. పిల్లలందరికీ 100% నచ్చుతుంది ఈ రెసిపీ. పిల్లల కోసం మరికొన్ని డిన్నర్ రెసిపీస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. పిల్లలకి సంబంధించిన ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం పీల్ చేసి కట్ చేసుకున్న హాఫ్ స్లైస్ యాపిల్ పీసెస్ని స్టీమ్ చేసుకోవాలి. 5 minutes మనకి చక్కగా ఇలా స్టీమ్ అయి ఉంటాయి. వీటిని చల్లారనిచ్చి ప్యూరీ లాగా మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 2 tablespoons వరకు నూనె వేసుకుని నూనె కాక వచ్చినాక 3 tablespoons రవ్వని వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకుని 250 ml వరకు వాటర్ని పోసుకుని 7 to 8 minutes పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకుంటే ఈ విధంగా రవ్వ చక్కగా మనకి కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్న యాపిల్ ప్యూరీని వేసి మొత్తం కలుపుకుని నేతిని కూడా జోడించి మీ చిన్నారులకి అయితే పెట్టండి. సింపుల్ అండ్ ఈజీ బేబీ స్లీపింగ్ ఫుడ్ని అయితే చూద్దాం. ఈ రెసిపీ వల్ల పిల్లలు హాయిగా నిద్రపోవటమే కాకుండా బరువు కూడా పెరుగుతారు. ఈ రెసిపీ ఒక టేస్ట్ చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది. ముందుగా మనం పీల్ చేసి కట్ చేసుకున్న యాపిల్ని స్టీమ్ చేసుకోవాలి. 5 minutes మనకి చక్కగా ఇలా స్టీమ్ అయి ఉంటుంది. వీటిని చల్లారనిచ్చి జార్లో వేసుకుని ఎయిడ్స్ని కూడా యాడ్ చేసి ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైనంత నీళ్లను పోసుకోవాలి. 1 year above బేబీస్ అయితే వాటర్ ప్లేస్లో మీరు మిల్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 1 tablespoon ఆయిల్ వేసుకుని 3 tablespoons వరకు రవ్వని వేసి ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లను పోసుకుని 3 to 5 minutes పాటు కుక్ చేసుకుని చల్లారనివ్వాలి. థిక్ ప్యూరీ లాగా చేసుకున్న యాపిల్ డేట్స్ని వేసి మొత్తం కలుపుకుని మీ చిన్నారులకైతే పెట్టండి. యమ్మీ వెయిట్ గెయిన్ బేబీ ఫుడ్ని చూద్దాం. లంచ్ డిన్నర్ టైంలో పిల్లలకి పెట్టొచ్చు. అతి తక్కువ సమయంలోనే పిల్లలకి ఇది మనం చేసి పెట్టొచ్చు. ఈ రెసిపీ ఒక టేస్ట్ కూడా పిల్లలందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక బాండీలో 3 tablespoons బొంబాయి రవ్వ 3 tablespoons అటుకుల్ని వేసి ద్వారగా వేపుకోవాలి. నేను మిల్లు పట్టించిన అటుకుల్ని యూజ్ చేస్తాను. మీరు ఏ అటుకులు యూజ్ చేస్తారు అనేది కామెంట్లో చెప్పండి. ఇలా వేగినాక 250 ml వరకు వాటర్ని పోసుకుని మొత్తం కలుపుకుని 2 minutes పాటు కుక్ చేసుకున్నాక చిటికెడు జీలకర్ర పొడి తురుముకున్న ఒక బాదం పప్పుని వేసి మొత్తం కలుపుకుని మరొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా లూజ్గా ఉండేలాగా కుక్ చేసుకుని చల్లారనివ్వాలి. 5 నిమిషాల్లో మనకి చక్కగా చల్లారి ఉంటుంది. ఒక బనానాని స్మాష్ చేసుకున్న ప్యూరీని వేసి కలుపుకుని పిల్లలకి పెట్టండి. చిన్నారులు ఈజీగా వెయిట్ గెయిన్ అవడానికి అలాగే వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ని పెంచే రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ 10th month చిన్నారుల దగ్గర నుండి మనం ఫీడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో స్టార్టెడ్. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్లో 3 almonds, క్యాషూ, కిస్మిస్ అలాగే ఒక డేట్స్ వాల్నట్స్ని 15 minutes పాటు వాటర్లో నానపెట్టుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. మీరు కూడా డేట్స్ పైన ఉన్న తొక్కుని తీసేసి నానపెట్టుకోండి. అలాగైతే డేట్ త్వరగా నానుతుంది. అలాగే గ్రైండ్ చేసుకునేటప్పుడు పైన తొక్కు అయితే రెసిపీలో రాదనమాట. ఇది పక్కన పెట్టేసుకుని మరొక బౌల్లో 3 tablespoons అటుకుల్ని కూడా వాటర్లో చక్కగా సోక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పాన్లో 1 bowl బొంబాయి రవ్వని ఫైన్గా డ్రై రోస్ట్ అయితే చేసుకుందాం. ఈ లోపల మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. ఎందుకంటే చిన్నారికి సంబంధించిన వీడియోసే ఉంటాయి మన ఛానల్లో. ఇక ముందు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అవేమి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.
లో ఫ్లేమ్లో చేసుకోండి. 1:3 రేషియోలో 1 బౌల్ రవ్వకి 3 బౌల్స్ వాటర్ని నేను ఇక్కడ పోసుకుంటున్నాను అనమాట. ఇది కూడా ఫైన్గా కుక్ అయినప్పుడు డ్రై ఫ్రూట్స్ ప్యూరీని ఇక్కడ వేసేసుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక మనం నానబెట్టుకున్న అటుకుల్ని కూడా వేసేసుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. మీకు ఇక్కడ వాటర్ నీడెడ్ అయితే కొద్దిగా వాటర్ను కూడా మీరు పోసుకోవచ్చు అనమాట. ఇలా ఫైన్గా కుక్ అయినప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే చిటికెడు సాల్ట్ని కూడా టేస్ట్కి కావాలి కాబట్టి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇంకేముంది, మన చిన్నారుల కోసం యమ్మీగా ఉండే సూజీ డ్రై ఫ్రూట్స్ రెసిపీ తయారైపోయినట్లే. చాలా బాగుంటుంది ఈ రెసిపీ, ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇస్తే చాలా బాగుంటుంది. చిన్నారులకి వెయిట్ గెయిన్కి ఉపయోగపడుతుంది. అలాగే చిన్నారులకి టేస్ట్ అనేది చాలా వెరైటీగా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా నచ్చుతుంది చిన్నారులకి. రెసిపీ అయితే చేసి పెట్టండి. 6th మంత్ చిన్నారుల దగ్గర నుండి మనం ఫీడ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను 1 year అబోవ్ చిన్నారులకి ఎలా కుక్ చేయొచ్చు అనేది అయితే చూపిస్తున్నాను. కానీ వీడియో మధ్యలో ఎక్కడో ఒక చోట 6th మంత్ చిన్నారుల దగ్గర నుండి 1 year లోపు చిన్నారులకి ఎలా ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు అనేది నేను మీతో షేర్ అయితే చేసుకుంటాను. ఈ రెసిపీ కోసం తురుముకున్న ఆలు క్యారెట్ని చిన్న బౌల్స్లో తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా గ్రీన్ బీన్స్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఒక బాండీలో ఒక చిన్న బౌల్ బొంబాయి రవ్వని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ జీరా ద్వారగా వేగినాక మనం తురుముకున్న ఆలు క్యారెట్ అలాగే గ్రీన్ బీన్స్ని కూడా వేసేసుకుని చక్కగా కుక్ అయితే అవనిద్దాం. మీ చిన్నారులు కనుక 6th మంత్ నుండి 1 year లోపు చిన్నారులు అయితే ఈ వెజిటేబుల్స్ మొత్తం మీరు ఫైన్గా గ్రైండ్ చేసేసుకుని ఆ మిశ్రమాన్ని మీరు ఇక్కడ డంప్ అయితే చేసుకుని కుక్ అయితే ఫైన్గా అవనివ్వండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత 1:3 రేషియో కింద మనం వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. అంటే 1 బౌల్ మనం బొంబాయి రవ్వ తీసుకుంటే 3 బౌల్స్ వాటర్ని అయితే పోసుకోవాలి. నేను ఇక్కడ 3 బౌల్స్ వాటర్ని అయితే పోసుకుని బాగా మరగనిస్తున్నాను వాటర్ని. ఈ విధంగా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న బొంబాయి రవ్వను అయితే వేసేసుకుందాం. మీరు బొంబాయి రవ్వను వేసుకుంటున్నప్పుడు కూడా తిప్పుతూ ఉండాలి గంటని, లేదు అంటే ఉండలు అయితే కట్టేస్తుంది అనమాట. అలాగే చిటికెడు సాల్ట్ని కూడా వేసుకోండి. 1 year లోపు చిన్నారులు అయితే సాల్ట్ అయితే వేయకూడదు, అవాయిడ్ అయితే చేసేయండి. 1 year అబోవ్ చిన్నారులకే మనం సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. మొత్తం కలిపేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని కాస్త చల్లారిన తర్వాత చిన్నారులకైతే చాలా హెల్తీ డిన్నర్ రెసిపీ. పిల్లలకి ఈజీగా డైజెషన్ అయిపోతుంది. కేవలం 5 నిమిషాల్లో తయారైపోతుంది. అంతకన్నా ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇది తిన్నాక పిల్లలకి పొట్ట కూడా నిండుగా ఉంటుంది. రాత్రిపూట బాగా బొజ్జుంటారు. 1/2 బౌల్ బొంబాయి రవ్వని ద్వారగా వేపుకుందాం. లో ఫ్లేమ్లోనే వేపుకోండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు 2 బౌల్స్ వాటర్ని పోసుకుని 2 minutes పాటు కుక్ అవనిద్దాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి సంబంధించిన వీడియోస్ మీరు ఏవి మిస్ అవ్వకుండా ఉంటారు. 2 నిమిషాల పాటు కుక్ అయినాక ఒక చిన్న క్యారెట్ ముక్కలు, 15 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకున్న డేట్స్ని గ్రైండ్ చేసుకున్న ప్యూరీని ఇక్కడ యాడ్ చేసుకుని క్యారెట్ పచ్చి వాసన పోయే అంతవరకు కుక్ చేసుకుందాం. ఇది మరొక 3 నిమిషాలు అయితే పడుతుందన్నమాట. 3 నిమిషాలు అయిన తర్వాత మనకి చక్కగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. ఇది చల్లారిన తర్వాత మన చిన్నారులకి ఇందులో చిటికెడు నెయ్యిని కూడా జోడించి యమ్మీగా ఉంటుంది. చిన్నారులకి ఎంతగానో నచ్చుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు. ఈ రోజు వీడియోలో బేబీ డిన్నర్ రెసిపీని చూద్దాం. డిన్నర్ టైంలో పిల్లలకి పెట్టే ఫుడ్ ఈజీగా డైజెషన్ అయ్యేలాగా ఉండాలి. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండాలి. ఈ బేబీ ఫుడ్ పిల్లలు తిన్నాక పొట్ట చాలా హాయిగా తేలిగ్గా ఉంటుంది. పిల్లలు చక్కగా నిద్రపోతారు. పిల్లల కోసం మరికొన్ని డిన్నర్ రెసిపీస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ముందుగా మనం 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె కాక వచ్చినాక 3 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ, 1 టేబుల్ స్పూన్ ఓట్స్ని ద్వారగా వేపుకుని 250 ml వరకు వాటర్ని పోసుకుని 5 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం పీల్ చేసి కట్ చేసుకున్న 1/2 క్యారెట్, 1 డేట్స్ని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన పాలుని పోసుకుని మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి. 5 minutesలో మనకి ఇలా చక్కగా హాఫ్ కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీని కూడా వేసి కలిపి చిన్న టీ గ్లాస్ పాలును కూడా పోసి చిటికెడు ఉప్పును కూడా వేసి 5 minutes పాటు కుక్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ అయితే మనకు వస్తుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి చల్లారినాక నేతిని కూడా జోడించి చిన్నారులకైతే పెట్టండి.